నమస్తే వెల్కమ్ టు వీనిస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ నందివాడలో ముంపుకు గురైన పలు గ్రామాలను సందర్శించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న కేంద్ర బృందం వరదల వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి పూర్తి స్థాయిలో వివరించిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము గణేష్ నవరాత్రుల సందర్భంగా నేడు 6వ రోజు సిద్ధి బుద్ధి గణపతిగా దర్శనమిస్తున్న స్వామివారు నేడు ఆలయ కాలక్షేప మండపంలో ఉత్సవ విగ్రహానికి విశేష పూజలు నిర్వహించిన పాలకవర్గ సభ్యులు. వాడరేవు గణేష్ జయంతి పురస్కరించుకుని పేదలకు అన్నా క్యాంటీన్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన గణేష్ ఫ్రెండ్ సర్కిల్. కష్టాల్లో ఉన్న ఎందరినో ఆదుకున్న వ్యక్తి వాడే గణేష్ అంటూ కొనియాడిన మిత్రులు బంధువులు. నందివాడ మండలంలోని వరద ముంపు గ్రామాల్లో కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ ఎమ్మెల్యే వెనగండ్ల రాముతో కలిసి కేంద్ర ప్రభుత్వం బృంద సభ్యులుగా బుధవారం సాయంత్రం పర్యటించారు. జొన్నపాడు నుండి ప్రత్యేక బస్సులో పూర్తిస్థాయిలో ముంపునకు గురైన పుట్టుకుంట వంతెన వద్దకు వెళ్లిన కేంద్ర బృంద సభ్యులు అక్కడ పరిస్థితిని గమనించి కలెక్టర్ బాలాజీ ఎమ్మెల్యే వెనగండ్ల రాము టీడీపీ నేతలతో కలిసి బొడిమేరు పరివాహక ప్రాంతాల్లోని ముంపు గ్రామాల్లోని వరద నష్టాన్ని పరిశీలించారు. కేంద్ర బృంద సభ్యులకు గత వారం రోజులుగా వస్తున్న వరదతో మండలాల్లోని పలు గ్రామాల ప్రజల నష్టాన్ని సర్వం కోల్పోయి ప్రజలు పడుతున్న కష్టాన్ని ఎమ్మెల్యే రాము వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ వరద ప్రభావంతో గుడివాడ నియోజకవర్గంలో ప్రజలు మరియు రైతులు పడుతున్న కష్టాలను కేంద్ర బృంద సభ్యులకు వివరించినట్లుగా తెలియజేశారు. మనసున్న సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వరద ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకునేలా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. ఈ పర్యటనలో కేంద్ర బృందం సభ్యులు అనిల్, సుబ్రహ్మణ్యం, సంయుక్త కార్యదర్శి, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాకేష్ కుమార్, చీఫ్ ఇంజనీర్, కేంద్ర రోడ్డు రవాణా హైవేస్ మంత్రిత్వ శాఖ డాక్టర్ ఎస్వి శర్మ, సైంటిస్ట్, నేషనల్ రిమోట్ సైన్సింగ్ సెంటర్ మరియు మండలంలోని ప్రభుత్వ శాఖల అధికారులు, ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు, పోలీసులు పాల్గొన్నారు. Now, Kharif season is paddy. Kharif is paddy. Next sequential crop, no? Zaid and double crop. Yeah, we can delay and sequential crop. This is the pulse. And this Nandivada mandal, I think it has the highest gross income on fisheries. Because if we move from apart from this road, everything is completely of these ponds. Vishnu district together, sir. For around 20 lakh acres. More than anything else, Gudivada region has the most capability of rice producing capability. Because, these are rich lands, and they have been. We used to get 2 crops every month. And what is the average size of holding? Land holding is like this. There may be 5, 10 acres, 15 acres people, but nobody does the real agriculture there. It is getting from. Came in this constituency. 69% of the roads were damaged. ఇటువైపు తీసుకొని వచ్చి సరుకు చూపించాలి. మీరు ఇటు రండి డీ గారు. Commissioner, sir. Previously, last time I Right road here. రోడ్ నుంచి అలా తీసుకెళ్ళి. these are permanent structures. I can. But we have to represent you, sir. The damage. That is fine, sir. Okay, sir. I understand your language. Main road, sir. Airport killer road. Ganwara. Ganwara. All the way. So this road is completely gone. And there was 7 feet water in this village called Chezutpadu. It's almost like it's touching the. Historically, it says Budameru is Sara Vijayawada. But I think it is the first time. This is the first time this much damage. After almost 1960. 1964. But You can see all these fish ponds, sir. even 2009 also it has. 2009 lot of damage, but it's not to this extent. Usually this is
Overflowing water. That is In Arpinala Ramapuram. MDR or MDR. MDR. There are all category of MDR. This is the పుట్టుకుంటు one నుంచి of the వెళ్ళారు road submerged. This is the bridge portion. At a distance of 4 kilometers from here, these roads are bridges are overflown with water from past. Overflown after the Yes, sir. Yes, sir. We have to access. Okay. it is underwater. You can just you We are are not guessing. giving. True, sir. Next attempt to This is Chadurthpad again, the next village. That's completely submerged under. You were R&B DG. Tomorrow Mr. Sanjeeva Radu will come with my officer, and I instructed to see if we were up to this NH stretch, because luckily we have a maintenance contractor on this stretch. So whatever the requirement of maintenance we can do simultaneously. Sanjeeva Radu, I think he is from just and one Mr. Sai Reddy is my officer. Both I have instructed tomorrow visit, and by evening he will give me report. Also, Tamircha Polkonda road is gone. Tamircha to Kudravalli. Okay, show him that also. So, dry roads are gone, literally gone. We should have brought you from our bypass road so that you will get really pity on us and you will donate. You will sanction that right, run and right there. This constituency. 21 number of. Honorable MLA, sir, concept is the length of the reach in between two NHS is only 2.8 km. If you pass the order for connecting these two NHS, it will benefit more public and population, and also NH people also to go from one district to another district. It is the main connecting piece of the big in the municipality. That's why the bypass can be fully inundated. మెయిన్ రోడ్లోని విఘ్నేశ్వర స్వామి ఆలయంలో గణేష్ నవరాత్రి మహోత్సవాల వేడుకలు 6వ రోజుకు చేరుకున్నాయి. నేడు స్వామివారు సిద్ధి బుద్ధి గణపతిగా భక్తులకు దర్శనం అవ్వడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు పూజా కార్యక్రమాలు మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సాయన రాజేష్ తెలియజేశారు. 6వ రోజు నేడు సిద్ధి బుద్ధి గణపతిగా స్వామివారి దర్శనం ఇవ్వడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి రావడం జరిగింది. ఇక కాలక్షేప మండపంలో ఏర్పాటు చేసిన ఉత్సవమూర్తి విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయ పాలకవర్గ అధ్యక్షుడు రాజేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు స్వామివారి సన్నిధిలో విశేష పూజా కార్యక్రమాలతో పాటు సాయంకాల సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాలలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి దర్శనాన్ని తిలకించి ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. గత రోజు సాయంత్రం స్వామివారి పూజా కార్యక్రమాల అనంతరం భక్త బృందంచే ఆలయ ప్రాంగణంలో కోలాట కార్యక్రమం, మ్యాజిక్ షో వైభవపేతంగా జరిగిందని, నేడు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. నేడు జరిగిన పూజా కార్యక్రమాల్లో ఆలయ పాలకవర్గ సభ్యులు సలంకాయల లీలాకుమారి, లోయ వాసు, వికృతి పోతరాజు, పంచముతి శ్రీనివాసరావు, సుశీల, శైలజ, దేవస్థాన యువ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు నా నమస్కారం. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయం మెయిన్ రోడ్ గుడివాడ. స్వామివారి అలంకరణలో భాగంగా నేడు శ్రీ సిద్ధిబుద్ధి గణపతి స్వామి అవతారంలో స్వామివారు దర్శనమిస్తున్నారు. అలాగే సాయంత్రం పూట ఏర్పాటు చేసే కల్చరల్ ప్రోగ్రామ్సే కానీ, ఉదయం చేసే పూజలకే కానీ, అలాగే చేసే స్వామివారి ప్రసాదాలకే కానీ అన్ని విధాలుగా నాకు సహకరిస్తున్నటువంటి మా కమిటీ సభ్యులైనటువంటి శ్రీ సలంకాయన లీలాకుమారి గారు, అలాగే మా వికృతి పోతరాజు గారు, అలాగే పశుమూర్తి శ్రీనివాసరావు గారు, పంచమూర్తి శ్రీనివాసరావు గారు, అలాగే మా లోయ వాసు గారు, అలాగే మా వీరమాచి శైలజ గారు,
అలాగే సుశీల గారు ఎరిగిపాటి సుశీల గారు వీరందరూ కూడా చక్కగా నాకు సహకరిస్తున్నారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ సభాముఖంగా వారికి నా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. అలాగే నిన్న సాయంత్రం జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్స్ తీసుకున్నట్లయితే ఏలూరు నుంచి వచ్చినటువంటి లాలా గారితో అద్భుతమైన మ్యాజిక్ షో జరగడం జరిగింది. దానికి విశేషమైన ప్రజాదరణ కూడా రావటం జరిగింది. అలాగే తర్వాత కార్యక్రమం జేవివి కుమారి గారి ఆధ్వర్యంలో కోలాట కార్యక్రమం అనేది చాలా అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉండటం వలన ట్రాఫిక్ ఆపటం కూడా ఇబ్బందిగా ఉంది. కానీ కోలాటం అనేది స్వామివారి ముందే ఆడాల్సి వస్తుంది కనుక మాకు సహకరించినటువంటి ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ గారికి కూడా ఈ సందర్భాన ఆయనకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నేడు జరగబోయే కార్యక్రమం భరతనాట్యం కార్యక్రమం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే 14వ తారీఖున ఏదైతే చెప్పామో లక్ష్మీ గణపతి హోమం అనేది ఇంకా ఒకరోజు టైం ఉంది కనుక భక్తులు ఎవరన్నా లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొవాలనుకుంటే వచ్చి దేవస్థానం వద్దకు వచ్చి 516 రూపాయలు చెల్లించి తమ గోత్రనామాలని నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ నెల 16వ తారీఖున అత్యంత వైభవంగా స్వామివారి ఊరేగింపు కార్యక్రమము మరియు స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్తో అత్యంత వైభవంగా ఏర్పాటు చేయాలని మా దేవస్థానం వారు నిర్ణయించుకున్నారు. దానికి ప్రజలందరూ కూడా పాల్గొని ఆ ఊరేగింపు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే స్వామివారి పూజ ఉదయం సాయంత్రం కూడా దేవస్థానం వెనకాల ఉన్న ఈ కాలక్షేప మండపంలో 2 పూట్ల పూజ జరుగుతుంది. చాలామందికి వెనకాల ఈ కాలక్షేప మండపం ఎవరు చూడకపోవడంతో ప్రజలందరూ కూడా ఇది గమనించి ఉదయం సాయంత్రం కూడా ఈ కాలక్షేప మండపం ఏదైతే ఉందో ఇక్కడ పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇది గమనించి భక్తులందరూ కూడా ఈ కాలక్షేప మండపానికి ఇక్కడ విచ్చేసి పూజలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే అన్నదానం 29వ తారీఖున ఏదైతే ముందుగా చెప్పామో 29వ తారీఖున ఈ నెల 29వ తారీఖున చేయబోయే అన్నదాన కార్యక్రమానికి వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ ఎవరన్నా విరాళాలు ఇచ్చే దాతలు ఎవరన్నా ఉంటే దేవస్థానం వద్దకు వచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ మీరు రాలేని పక్షంలో మీరు కనుక ఏ విరాళం వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ ఇస్తానని కాల్ చేసినట్లయితే మా అటెండర్ను మీ వద్దకు పంపించి రసీదు బుక్తో సహా మీ వద్దకు పంపించి మీ వద్ద వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ రసీదు ఇచ్చి తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఆ వస్తు రూపేణ మీరు ఏదైనా ఇవ్వదలుచుకుంటే కందిపప్పే కానీ నూనె కానీ లేదా బియ్యమే కానీ ఏదన్నా ఇవ్వాలనుకుంటే దేవస్థానం వద్దకు వచ్చి తెలియజేయగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి పట్న అధ్యక్షుడిగా ఎనలేని సేవా కార్యక్రమాలు అందిస్తూ ఎంతో మందికి సహాయం అందించిన మహావ్యక్తి వాడరేవు గణేష్ నేడు మా మధ్యన లేకపోయినా ఆయన తమకు చేసిన సహాయ రూపంలో ఆయన మాపై చూపిన ప్రేమ రూపంలో ఎప్పుడు మాతోనే సజీవంగా ఉంటారని వాడరేవు గణేష్ ఫ్రెండ్ సర్కిల్ తెలియజేశారు. వాడరేవు గణేష్ జయంతి సందర్భంగా గణేష్ ఫ్రెండ్ సర్కిల్ మరియు జనసేన నాయకుల ఆధ్వర్యంలో కేకును కట్ చేసి వాడరేవు గణేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్నేహితులు పలువురు మాట్లాడుతూ కష్టాల్లో తమ వెంట ఉంటూ తమకు అనేక రకాలుగా సహాయం అందించి నేడు గుడివాడ పట్టణంలో తమకు ఇంతటి పేరును తీసుకొచ్చిన నాయకుడు వాడరేవు గణేష్ అని ఆయన నేడు మా మధ్యన లేకపోవడం ఎంతో బాధాకరమని తెలియజేశారు. అనంతరం అన్నా క్యాంటీన్ లో గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో పేదవారికి ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వాడరేవు గణేష్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని గుడివాడ చిరంజీవి అభిమానుల సంఘం నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నడుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోకర్కండ బలరాం, పండాజు సాంబయ్య, మేక మురళీకృష్ణ, కోన కేశవ్ మరియు వాడరేవు గణేష్ అభిమానులు కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది. రోజు మరి వాడరేవు గణేష్ గారు మా బావగారు ఆయన పుట్టినరోజు ఆయన జయంతి సందర్భంగా ఇవాళ కేక్ కటింగ్ పెట్టాం. అట్లాగే అన్నా క్యాంటీన్లో ఇవాళ మరి భోజనాలు టోకెన్లు పంపిణీ చేస్తున్నాం. ఆయన 25-30 ఏళ్ల నుంచి చిరంజీవి ఫ్యాన్స్లో ప్రెసిడెంట్గా మళ్ళీ చిరంజీవి ఫ్యాన్స్ జిల్లా కన్వీనర్గా చేసి ఎంతోమంది యువతకు ఆదర్శంగా ఉండి ఎన్నో బ్లడ్ క్యాంపులు నడిపాడు. మరి ఏదొచ్చినా మరి యువతకి ఏ సమస్య వచ్చినా అందరూ ఇక్కడికి వచ్చి గణేష్ ఆయన ద్వారా పరిష్కారం చేసి ఎన్నో వాళ్ళకి అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నాడు. మేము ఇవాళ ఈ స్థితిలో ఉన్నామంటే మాకు ఆయన అట్లాగే వాళ్ళ అన్నగారు మా బావగారు ఆయనే మా గురుదైవం. వాళ్ళందరూ ఇవాళ ఇట్లా ఉన్నామంటే వాళ్ళ పుణ్యమే. మరి గణేష్ గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆదర్శాలను ఇంకా ప్రజల్లో తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అందరికీ నమస్కారం.
ఈరోజు మా బావగారు అయినటువంటి వాడరేవు గణేష్ గారి జన్మదిన వేడుకలు. ఎందుకంటే ఆయన ఈ చెప్పుల షాపును చూస్తే గణేష్ గారు కనపడుతూ ఉంటాడు ఎప్పుడు. ఆయన ఎప్పుడు ఈ చెప్పుల షాపులో ఎంత నిండుగా ఉండేవాడంటే ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన పుట్టినరోజు కార్యక్రమాన్ని ఇక్కడ అంత గొప్పగా చేయటం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే గణేష్ గారు అంటే మా అందరిది ఇంచుమించుగా ఒకే వయసు. ఎందుకంటే మా అందరికి ఎందుకంటే బలరాం గారికి బావగారు అంటే మా అందరికి బావగారు అయినట్టే. అలాగే మేము ఆయన అంత గౌరవంగా చూసేవాళ్ళం. ఆయన చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అవ్వకముందు నుంచి కూడా మా అందరితో కూడా చాలా కడివిడిగాను ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేనున్నానని వెన్నుతడ్డుగా ఉండేవాడు. అలాగే మా అందరి అభిమాన నాయకుడైనటువంటి చిరంజీవి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు, ఏ కుటుంబంలో ఎటువంటి సమస్య వచ్చినా సరే బ్లడ్ బ్యాంకులు కానీ, ఐ బ్యాంకులు కానీ, లేకపోతే ఆర్థికమైన సమస్యలు కానీ, అలాగే వరద బాధితులు వచ్చినప్పుడు కార్యక్రమాలు కానీ, లేదు ఒక కుటుంబం బాగాలేదు, కులాలకి మతాలకి అతీతంగా ఏ కులం అయినప్పటికీ సరే, ఏ మతం అయినప్పుడు సరే, గణేష్ గారు ఆధ్వర్యంలో ఎంతో మంది చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడి కింద ఎంతో మందికి సహాయం చేసిన మహామనిషి. భౌతికంగా మా మధ్య లేడు, ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాడని మేము అనుకుంటున్నాం. కానీ ఇక్కడున్న మేమందరం కూడా మేము చేసే ప్రతి కార్యక్రమంలో ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఆయన చూపిన పూర్తి, ఎందుకంటే నాయకుడిగా ఎలా ఉండాలో ఆయన చూపించాడు. చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అంటే ఇలా ఉండాలి అని చూపించిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి గణేష్ గారు. చాలా మంది నాయకులు ఉంటారు, పక్కన ఉన్నవాడిని కలుపుకోరు, ఎదురుకున్న వాడిని కలుపుకోరు, ఎవరిష్టం వచ్చినట్టు ఆడు చేసుకెళ్తాడు. అట్లా కాదు, ఆడు శత్రువైనా సరే చిరంజీవి ఫ్యాన్స్ గా మనం అందరినీ కలుపుకునేవాళ్ళని ఏకతాటి మీద కలుపుకుని తీసుకెళ్లిన వ్యక్తి మహానుభావుడు గణేష్ గారు అని సభాముఖంగా ముగిస్తూ, ఆయన ఆత్మ పరలోక రాజ్యంలో చాలా సంతోషంగా ఉండాలని సభాముఖంగా ముగిస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు మా అందరికీ సోదర సమానుడు, మా నాయకుడు వాడరేవు గణేష్ గారి పుట్టినరోజు సందర్భంగా, మరి దివంగత వాడరేవు గణేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరం ఇక్కడ ఆయన వేడుకలు జరుపుకుంటున్నాం. మరి అందరికీ తలలో నాలుగుగా ఉండి చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసి అందరి మన్ననలు పొంది, మరి ఈరోజు అతని యొక్క పుట్టినరోజు ఈ సందర్భంగా మేము జరుపుకోవటం కొద్దిగా బాధాకరమైనప్పటికీ మరి అతను మన్నన చేసుకోవటం మా అందరి కర్తవ్యం. మరి అతనికి ఆ భగవంతుడు శాంతి కలగజేయాలని మరొకసారి కోరుకుంటూ, ఈరోజు మా అన్నయ్య, మా అందరికీ ఆరాధ్య దైవం అంటే వాడరేవు గణేష్ గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు వేడుకలు ఇక్కడ మా చెప్పుల షాప్లో, అన్నయ్య చెప్పుల షాప్లో చేసుకుంటాం. మాకు ఎంతో ఇదిగా ఉంది. కానీ అంటే ఆయన లేని లోటు అనేది మాకు ఇప్పుడు ప్రతిరోజు ఏ పనిలో వెళ్ళినా కానీ, ఏ సేవాకార్యంకి వెళ్ళినా ఆయన లేని లోటు అనేది మాకు తెలుస్తూ ఉంటుంది. పొలిటికల్గా కానివ్వండి, ఫ్యాన్స్ పరంగా కానివ్వండి, ఏ పరంగా అయినా సరే మాకు ఆయన లేని లోటుగానే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఆత్మశాంతిగా చేకూర్చాలని ఈరోజు మా అన్నయ్య వాడరేవు గణేష్ గారి జయంతి సందర్భంగా చాలా రోజుల తర్వాత మేమందరం ఇక్కడ కలిసాం. అన్నయ్య, మీరు లేని లోటు మాకు ఈరోజు స్పష్టంగా కనపడుతుంది. ఈరోజే కాదు, మన ఎలక్షన్లో కూడా కనపడుతుంది. అన్నయ్య, మీరున్నప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా పొద్దున్నే మీరు లేచి అందరినీ ఏకతాటి మీద నడిపించేవారు. అలాగే ముఖ్యంగా నేను ఒక లారీ డ్రైవర్గా నేను పనిచేస్తూ ఉండగా, అన్నయ్య మీరు అరే తమ్ముడు నువ్వు ఇలా కాదు ఇలా ఉండాలని చెప్పి నన్ను వెనకాల నుంచి నడిపించి ఒక వివి సాయిదుర్గా లారీ ట్రాన్స్పోర్ట్ పెట్టి, అలాగే నాతో 5 లారీలు కొనిపించి ఇవాళ నేను ఒక కారులో తిరుగుతున్నానంటే అది నీ పుణ్యమేనా. నువ్వు ఎక్కడున్నా నీ ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. గణేష్ గారు అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా అన్నయ్య చెప్పుల షాపులో మేము ఈ కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టుకుని చాలా ఆనందంగా ఉంది. ఆయన చిరంజీవి ఫ్యాన్స్ టౌన్ అధ్యక్షుడిగా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో పేదలకి రక్తదాన శిబిరాలు ఇలా పెట్టి ఎన్నో కార్యక్రమాలు బాగా చేశారు. ఈ రోజున నన్ను టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నందుకు నేను చాలా అన్నయ్య బాటలో నడవాలనే దాని మీదే ఉన్నాను. ఆయన ఆశీస్సులు కూడా నాకు కావాలి. అదే దారిలో సేవా కార్యక్రమాలు, బ్లడ్ బ్యాంక్ ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే చూస్తున్నాను. మా అన్నదమ్ములు అందరూ సహకారంతో నేను ఇవన్నీ చేస్తానని కోరుకుంటున్నాను.
ఓడరేవు గణేష్ గారి జయంతిని పురస్కరించుకొని జనసేన పార్టీ కార్యకర్తలు, చిరంజీవి గారి అభిమానులు, ఇంకా తన కుటుంబ సభ్యులు, ఓడరేవు గణేష్ గారి యొక్క అభిమానులందరూ కూడా ఆయన యొక్క జయంతిని పురస్కరించుకొని చాలా బ్రహ్మాండంగా ఆయన నిర్మించినటువంటి చెప్పుల షాపులు జరుపుకోవడం జరుగుతుంది. ఆయన ఎంతో యువతగా ఉన్నప్పుడు ఎంతోమందిని కలుపుకొని ముందుకు నడిచేవాడు. ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని ఇక్కడ సమీకరించినటువంటి వీరందరూ కూడా రాబోయే కాలంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఆయన స్ఫూర్తితో తీసుకుని ముందుకు వెళుతూ ఓర్పుతో సహనంతో ఎంతో బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈ జనసేన యొక్క ఆశయాల్ని, ఈ చిరంజీవి గారి యొక్క సేవా కార్యక్రమాలని ముందుకు తీసుకువెళ్ళడానికి ఎంతో కృషి చేయాలని, ఆ విధంగా ముందు దినదినాభివృద్ధి చెందుతూ ఈ జనసేన యొక్క ఆశయాల్ని, చిరంజీవి గారి యొక్క సేవా దృక్పథాన్ని, ఆ వదిలి వెళ్ళినటువంటి గణేష్ గారి యొక్క పెద్దివిధి వారియర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ నవరాత్రి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కుమ్మరి చెరువు వీధి నందు ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహ మండపంలోని భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కుల మతాలకు అతీతంగా గత 8 సంవత్సరాలుగా పెద్దివిధి యువత ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుందని, స్వామివారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని జనసేన నాయకులు విఘ్నేశ్వర స్వామి ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సాయన రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వడ్డాది నాగరాజు, జనసేన పట్టణ అధ్యక్షులు మజ్జి శ్రీనివాస్, వేమూరి త్రినాథ్, వెంకట్, పూర్ణ కొదమల గంగాధర్, వైసీపీ నాయకులు అలీ, కొంగితల ఆంజనేయ ప్రసాద్ మరియు గుంట్రెడ్డి తిరుమలరావు, తోట కిరణ్ కుమార్, దుద్దుపూరి నాగసతీష్, గుంట్రెడ్డి సురేష్, తోట వెంకటేష్, కొండ మధుబాబు, వీర్ల నాని తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీ విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల్లో భాగంగా నేడు 8వ వార్డు మరియు 10వ వార్డు యువకులందరూ కలిసి, కమిటీ కుర్రాళ్ళందరూ కలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. భక్తులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. పెద్ద వీధి నందు ఇది 9వ సంవత్సరంగా విఘ్నేశ్వరుని ఇక్కడ నిలబెట్టి అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తిస్తున్నటువంటి 8వ వార్డు మరియు 10వ వార్డు యువకులని, కమిటీ కుర్రాళ్ళని అభినందిస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వీర మహిళలు కూడా వారికి కూడా ఇక్కడ సాగర స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్ద వీధి కుమ్మర చెరువు వద్ద గత 9 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా అశేష జనవాహిని ఆకట్టుకునే విధంగా ఇక్కడ కమిటీ కుర్రోళ్ళు ప్రతి సంవత్సరం చాలా ఘనంగా విఘ్నేశ్వర చవితి మహోత్సవాలను చాలా ఘనంగా జరపడం జరుగుతుంది. వాళ్ళు ఈ పండుగలే కాకుండా ప్రజాసేవ కార్యక్రమాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటారు. అలాంటి కమిటీ కుర్రోళ్ళు లాంటి కుర్రోళ్ళు ప్రతి వార్డులో ఉండాలి. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి జనసేన నుంచి నాయకులు, అదేవిధంగా టీడీపీ నుంచి నాయకులు, అదేవిధంగా వైఎస్సీపీ నుంచి నాయకులు అటెండ్ అవడం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకొని, అదేవిధంగా ఎవరైతే వరదల్లో చిక్కుని ఉన్నారో వాళ్ళందరూ త్వరగా కోరుకోవాలని శ్రీ విఘ్నేశ్వర స్వామిని మనసా వాచా కర్మన కోరుకుంటూ ఈ కమిటీ కుర్రోళ్ళని ఇంకా బలాన్ని చేకూర్చి ఇంకా రాను చేసే కార్యక్రమాల్లో చాలా మంచి కార్యక్రమాలు చేయాలని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నా నమస్కారం. ఈరోజు 8వ వార్డు 10వ వార్డులో ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి వినాయకుడిని ప్రతిష్ఠించి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఎప్పుడు నిర్వహిస్తూ ఉంటారు ఈ కమిటీ కుర్రోళ్ళందరూ. దానిలో కూడా మేము భాగం అవుతూ ఉంటాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మా సాయం రాజేష్ గారు, విఘ్నేశ్వర స్వామి చైర్మన్ గారు, ఆయన ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాము వచ్చినందుకు. అలాగే ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు వినాయక స్వామిని విగ్రహం పెంచుకుంటూ వెళ్తారు ఈ కమిటీ కుర్రోళ్ళు. ఈ వార్డు మొత్తం కులాలకు అతీతంగా. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్ద వీధి అనగా 8వ వార్డు 10వ వార్డు యూత్ అంతా కలిసి గత 9 సంవత్సరాల నుంచి వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అట్లాగే వినాయకుడు ప్రతిమకు ఆలీబేగ్ గారు 10,000 విరాళంగా ఇచ్చి కుల మతాలకు అతీతంగా మేము కూడా వినాయక ఉత్సవాల్లో భాగమని ఆయన గొప్ప సందేశం ఇచ్చినట్లయింది.
అట్లాగే అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఈ వినాయక చవితిని ఘనంగా 8వ వార్డులో నిర్వర్తిస్తూ అన్న సమారాధన ఘనంగా చేయుచున్నారని ఈ 8వ వార్డు 10వ వార్డు కుర్రవాళ్ళకి పార్టీ తరఫున అన్ని పార్టీలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా అందరికీ నమస్కారం అండి. మన 8వ వార్డు 10వ వార్డు ఇంక్లూడింగ్ కలిసిన వార్డు పెద్ద వీధిలో గత 9 సంవత్సరాల నుంచి మన యూత్ అందరూ కూడా వినాయకుడిని ప్రతిష్ఠించడం, అలాగే 5 రోజులు పండుగ చేయడం, అలాగే అన్న సమారాధన నిర్వర్తించడం ఇవన్నీ ఎప్పుడూ జరుగుతూనే ఉంది. అలాగే ఈ సంవత్సరం కూడా జనసేన ప్లస్ తెలుగుదేశం అంటే కూటమి ప్రభుత్వంలో మన యూత్ అందరూ కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. దానికి గానే మన అలీబేగ్ గారు విరాళం కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆయన కానివ్వండి, ఇప్పుడు మా గంగాధరరావు గారు కానివ్వండి, మేము కానివ్వండి, అంటే కుల మతాలకి అతీతంగా ఈ భగవంతుని సేవలో అందరూ పాలు పంచుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి ఉమ్మడి పార్టీ నాయకత్వంలో స్థానిక పడాల పూర్ణ గారు, అట్లానే మరి మన చైర్మన్ గారైన సాయం రాజేష్ గారు, త్రినాథ్ గారు ఇక్కడ బాధ్యత వహిస్తూ, మరి 8 బాలగణపతి గారు, అట్లాగే 8-10 యూత్ మరి 8వ వార్డులో మరి అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలని చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి వినాయకుడి నిమజ్జనం అనే కార్యక్రమాన్ని మరి ఆయన ఆలోచన చక్కగా తీసుకువస్తూ ఉన్నారు. పెద్ద మనుషులకి, గ్రామ పెద్దలకి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది జనసేన పార్టీ. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ చెనక సుబ్బారావుపల్లి లక్ష్మీ ప్రసన్న జ్ఞాపకార్థం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 20 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించి అవసరమైన వారికి కళ్లజొల్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నల్లూరి శేషగిరిరావు, సెక్రటరీ అన్నే నవీన్, మహంకాళి శేఖర్, మల్లంపల్లి వెంకట్రావు, శ్రీ షిరిడి సాయి అన్నదాన ట్రస్ట్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, కమిటీ సభ్యులు ప్రసాద్ పాల్గొన్నారు. నందివాడ మండలం జనార్దనపురంలోని టెలిఫోన్ నగర్ నందు సాయినాథుని మందిరం నందు మరి 29వ తారీఖున మరి మా లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి వారిచే మా తల్లిగారైన సనకా లక్ష్మీ ప్రసన్న గారి జ్ఞాపకార్థం మరి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ మెగా మెడికల్ క్యాంప్ నందు జనరల్లో మరి కంటి, పంటి అనేకమంది షుగరు, బీపీలు అన్ని చూసే వాటికి మందులు అవన్నీ ఇవ్వటం జరిగింది. ఆ సందర్భంగా మరి ఆ రోజున సుమారుగా ఒక 20 మందికి ఆ కంటి ఆపరేషన్లో చేయాల్సి వచ్చింది. ఆ 20 మంది కంటి ఆపరేషన్లు మేము పూర్తిగా నిర్వహించాము. మరి అదే రోజున మరి కొంతమంది కళ్ళజోళ్ళు వేయాల్సి వచ్చింది. ఆ కళ్ళజోళ్ళకి మరి తయారు చేసి ఈ రోజు 45 మందికి మరి కళ్ళజోళ్ళు ఈ రోజు ఇవ్వటం జరుగుతుంది. మరి దీనికి మా సభ్యులైనటువంటి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, మరి మా పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరూ సహకరించడం నందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి మా సాయిబాబా షిరిడి అన్నదాన మందిరం నందు మరి ప్రతి 2-4 గురువారాల్లో మరి భారీ ఎత్తున అన్న సమారాధన జరుగుతుంది. ఈ అన్న సమారాధనకు భక్తులందరూ విచ్చేసి మరి ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని, మరి మీరు ఎవరైనా ప్రత్యేకంగా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలంటే మరి మీరు వస్తు రూపేణా, ధన రూపేణా ఇవ్వచ్చు. లేకపోతే మీరు 10,000 రూపాయలు ఆ పైన ఇచ్చిన ధనానికి మేము ఫిక్స్డ్ డిపాజిట్గా చేసి మీ పేరునే దాని వడ్డీని మాత్రమే స్వీకరిస్తూ మరి మీ పేరున నిరంతరం భోజనాలు ఏర్పాటు చేసేటట్టు 2-4 గురువారాల్లో మేము ఏర్పాటు చేసేటట్టు చేయటం అయింది. కాబట్టి భక్తులు గమనించి ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మా తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఈ రోజు కూడా జరుగుతుంది అని తెలియజేసుకుంటాం. క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి ఆధ్వర్యంలో మరి ప్రతి నెల కూడా మేము ఇక్కడ సాయిబాబా దేవాలయం, టెలిఫోన్ నగర్ సాయిబాబా దేవాలయంలో ప్రతి నెల మేము 2వ వారం కానీ 4వ వారం కానీ మెగా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం.
మరి ఇది మా పర్మనెంట్ ప్రాజెక్టు. దీనిలో భాగంగానే మరి కంటి ఆపరేషన్లు కానీ మరి ఐ స్క్రీనింగ్ టెస్టులు చేసి మరి కావలసిన వారికి కళ్ళజోళ్ళు ఉచితంగా అందజేయటం కానీ జరుగుతుంది. దీనికి మా సీనియర్ సభ్యులు పాస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి సనకా సుబ్బారావు గారు దీని ప్రత్యేకంగా వారు ఆర్థిక సహాయంతో వారి అమ్మగారి జ్ఞాపకార్థం మరి ఇలా ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమం ఇదే విధంగా ఇంకా రాబోయే రోజుల్లో కొనసాగుతూ ప్రతి నెల కూడా మేము ఈ విధంగా ఒక మెగా మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహించి మరి ఈ దేవాలయంలో అన్నదానం జరిగే రోజునాడు అనేక మందికి ఉచితంగా వైద్య సహాయాలు అందిస్తూ ఉచితంగా మరి వారికి మందులు అవి అందజేస్తూ మరి ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రగతి ఆధ్వర్యంలో ఇదే విధంగా కొనసాగుద్దని సంతోషంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి ఆధ్వర్యంలో 29వ తారీఖు నాడు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఆ రోజున 45 మందికి కళ్ళజోళ్ళు, 20 మందికి కంటి ఆపరేషన్లు, మిగతా బీపీ, షుగర్, జనరల్, బ్లడ్ గ్రూపింగ్, హోమియోపతి అందరి చేత 450 మందికి పైగా పరీక్షలు నిర్వహించే మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి 2వ వారం 4వ వారం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తారు కనుక అదే టైంలో మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈ ప్రతి 2వ వారం నాడు అందరూ కూడా ఉచిత మెగా మెడికల్ క్యాంపులో పాల్గొని అందరూ కూడా ఆరోగ్యంతో ఆనందంతో బాబా గారి ఆశీస్సులతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. నందివాడ మండలం పుట్టుకుంట, తమిరిస, పెద్దలింగాల, చిన్నలింగాల, చదుర్తిపాడు, ఒద్దుల మెరక తదితర గ్రామాలు వరద ముంపుకు గురవడంతో వీరికి నందివాడ మండలంలోని కొన్ని పాఠశాలల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా గుడివాడ ఎన్జీఓ తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో గత రోజు రాత్రి 700 మంది వరద బాధితులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శుల భాష రాజేంద్ర మీడియాతో మాట్లాడుతూ ఈ వరదలకు ముంపునకు గురైన ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు ఉద్యోగులు ఒకరోజు వేతనం 200 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి అందజేశామని, అది కాకుండా గుడివాడ తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో నందివాడ జిల్లా పరిషత్ హై స్కూల్లో పునరావాసం పొందుతున్న 700 మందికి తాము భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. ఎమ్మెల్యే చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తాము అండగా ఉండి తమ వంతు సహాయ సహకారాలను అందిస్తూ ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడివాడ తాలూకా ఎన్జీఓ అసోసియేషన్ సభ్యులు పలువురు పాల్గొనడం జరిగింది. జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో బుడమేరు ముంపు ప్రాంతాలకు చెందిన ప్రజల్ని ఇక్కడ వసతి కల్పించడం జరిగింది. వీరికి డైలీ ప్రభుత్వం సహాయంతో భోజనాలు అన్నీ అరేంజ్ చేస్తున్నారు. ఏపీ ఎన్జిఓస్ పక్షాన మేము కూడా ఈ ప్రజలకు ఏదో చేయాలని సహాయం అందించాలని అనుకొని ఈరోజు భోజనాల కార్యక్రమాన్ని ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకోవడం, మా ఇళ్ళకి వెళ్ళిపోవటమే కాదు, మేము కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటాం. ఎలాంటి ప్రజలకి సమస్య వచ్చినా హెల్ప్ చేస్తాం. అలానే మా వన్ డే బేసిక్ని ప్రభుత్వానికి ఈ వరద బాధితుల సహాయ నిధి కోసం ఇవ్వడం జరిగింది. ఆ వన్ డే బేసిక్ అమౌంట్ అంటే మాకు 200 కోట్లు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగస్తులంతా వన్ డే బేసిక్ ఇచ్చాం. అయినా కానీ గుడివాడ తాలూకా పక్షాన నందివాడ మండలం గుడివాడ తాలూకా పక్షాన పరిధిలోకి వస్తుంది. అందుకనే ఇక్కడ ఎక్కువ మంది వరద బాధితులు ఉన్నారు. వారికి భోజనాన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నందివాడ హై స్కూల్ హెచ్ఎం గారు మా ఆఫీస్ బ్యారర్స్ అంతా సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఎవరైతే బుడమేరు ముంపు బాధితులు ఉన్నారో వాళ్ళకి హ్యాబిటేషన్ సెంటర్ కోసం నందివాడ జెడ్పీ హై స్కూల్లో వాళ్ళకి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీ ఎన్జిఓస్ పక్షాన మేము కూడా వారికి ఏదో సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఒక పూట భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా అసోసియేషన్ సభ్యులందరూ సహకరించారు. అలాగే హ్యాబిటేషన్ సెంటర్లో 4 రోజులుగా ఉంటున్నారు. వీళ్ళు తొందరగా ముప్పు గ్రామాల నుంచి బయటపడి తొందరగా వాళ్ళకి స్వస్థలాలకు వెళ్ళాలని, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేస్తున్న ఈ గ్రామ ప్రజలకి, గ్రామ పెద్దలకి, అలాగే స్కూల్ యాజమాన్యానికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నందివాడ ముంపు గ్రామాల్లో అయిన కొల్లేరు మునిగిపోయిన ప్రాంతాలందరికీ ప్రభుత్వం సహకరించిన వరద బాధితుల సౌకర్యార్థం ఇక్కడ మా బాలబాలికలకి వీళ్ళందరికీ సదుపాయాలు ఇచ్చినందుకు మా వంతు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ తరఫున మా వంతు సాయంగా మేము చేస్తున్న ఈ ఒక్కరోజు భోజనానికి మా ఆఫీస్ బ్యారర్స్ అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ప్రభుత్వానికి కూడా ఉద్యోగస్తుల పోరాటాలే కాకుండా మేము అడిగే రిక్వైర్మెంట్సే కాకుండా ప్రజల కోసం మా వంతు సాయం కూడా
ఏపీఎన్జిఓస్ తరపున చేస్తామని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ గ్రామ ప్రజలకి, పెద్దలకు, ప్రెసిడెంట్ గారికి, ఇక్కడ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయిన వారందరూ వదిలేయటంతో ఒంటరిగా జీవిస్తున్న ఒక వృద్ధుడి దీనస్థితిని చూసి ఆ వృద్ధుడిని మందపాడులోని నిరాశ్రుల వసతి గృహం నందు సామాజికవేత్త మాచర్ల రామకృష్ణ చేర్చడం జరిగింది. కనిపించిన పెద్దలను చివరి గడేలు చూడకుండా ఇలా రోడ్డు పాలు చేయటం సరికాదని మాచర్ల రామకృష్ణ తెలిపారు. అనంతరం సామాజికవేత్త మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ సమాజమే దేవాలయంగా భావిస్తూ మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో ప్రజలకు ఏదో విధంగా సహాయం చేయాలనే ఆకాంక్షతో గత కొన్ని రోజులుగా గుడివాడ పట్టణంలో నివసిస్తున్న అప్పలరాజు భార్య చనిపోవడంతో ఒంటరిగా ఉండి ఇబ్బంది పడటం వల్ల అక్కడ ఉన్న స్థానికులు మాకు తెలియచేయగా మందపాడు వృద్ధుల ఆశ్రమంలో నిర్వాహకులు పురుషోత్తం గారికి సమాచారాన్ని అందజేసి ఆ పెద్దాయన ఆశ్రమంలో చేర్పించడం జరిగిందని తెలియజేశారు. వృద్ధుడికి ఆశ్రమంలో చేర్పించుకున్న పురుషోత్తం గారికి మా ఆర్కే వారియర్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన అన్నారు. అతను ఒకళ్ళే భార్య చనిపోయి దగ్గర 15 సంవత్సరాల నుంచి ఒంటరి జీవితం గడుపుతుంటే ఆయన ఈ వయసులో, ఎందుకంటే ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించడం వల్ల ఆయన ఒక్కడ ఏది చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటుంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని సంప్రదించి ఈ పెద్ద ఆయన్ని ఏదైనా ఆశ్రమంలో జాయిన్ చేయమని చెప్పడంతో ఈరోజు మన గుడివాడ పట్టణ నిరసరాయిలు అంటే పురుషోత్తం గారు ఇదంతా మెయింటైన్ చేస్తున్నారండి. ఆ పురుషోత్తం గారిని నేను ఈ పెద్ద గురించి అడగగానే వెంటనే ఆర్కే గారు ఒక బెడ్ ఖాళీగా ఉందండి, తీసుకురండి, ఏదో విధంగా మన సమాజానికి ఉపయోగపడాలనే ఆకాంక్షతోనే మనం ఉంటున్నాం కాబట్టి ఆ పెద్దని తీసుకురండి, నా తండ్రి రాజు చూసుకుంటారని చెప్పడం జరిగింది. అలాగే గుండాల అప్పలరాజు గారిని ఈరోజు మన నిరసరాయిలు వృద్ధుల ఆశ్రమంలో జాయిన్ చేయడం జరుగుతుంది. అలాగే దయచేసి గుడివాడ పట్టణంలో చాలామంది ఒంటరి జీవితం అనుభవిస్తూ ఉంటారు. అలా వృద్ధులైనా వృద్ధమాతలైనా సరే, ఇలాంటి వాళ్ళైనా సరే, ఇలాంటి వాళ్ళని దయచేసి రోడ్ల మీద వదిలేయకుండా ఇలాంటి గుడివాడ పట్టణంలో చాలా ఆశ్రమాలు ఉన్నాయి. ఆ ఆశ్రమంలో జాయిన్ చేపించి చనిపోయే వరకు ఏదో విధంగా సేవ చేసుకుంటామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇదే విధంగా అప్పలరాజు గారిని ఈ రోజు నుంచి ఈ ఆశ్రమంలో ఒక తండ్రిలాగా వీళ్ళందరినీ చూసుకుంటూ మేము కూడా సపోర్ట్గా ఉంటామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అప్పలరాజు గారికి చివరి క్షణం వరకు, ఆయన కళ వరకు కూడా మేము అందరూ తోడుగా ఉండి ఆయన ఆరోగ్యాలు కూడా శుభ్రంగా చూసుకుంటామని మేము కోరుకుంటున్నాము. జై హింద్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నందివాడలో ముంపుకు గురైన పలు గ్రామాలను సందర్శించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న కేంద్ర బృందం. వరదల వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి పూర్తి స్థాయిలో వివరించిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము. గణేష్ నవరాత్రుల సందర్భంగా నేడు 6వ రోజు సిద్ధి బుద్ధి గణపతిగా దర్శనమిస్తున్న స్వామివారు. నేడు ఆలయ కాలక్షేప మండపంలో ఉత్సవ విగ్రహానికి విశేష పూజలు నిర్వహించిన పాలకవర్గ సభ్యులు. వాడరేవు గణేష్ జయంతి పురస్కరించుకుని పేదలకు అన్నా క్యాంటీన్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన గణేష్ ఫ్రెండ్ సర్కిల్. కష్టాల్లో ఉన్న ఎందరినో ఆదుకున్న వ్యక్తి వాడే గణేష్ అంటూ కొనియాడిన మిత్రులు, బంధువులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.